న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు పి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 27 నాటికి తీవ్ర తుఫాన్గా మారి ఈ నెల 28న కాకినాడ దగ్గర తీరం దాటుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది అని కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 27 నాటికి తీవ్ర తుఫాన్గా మారి ఈ నెల 28న కాకినాడ దగ్గర తీరం దాటుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది అని తీవ్ర తుఫాన్ ప్రభావం వల్ల గరిష్టంగా గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్న కారణంగా యానాం మరియు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కానీ ఎవరూ బయటికి రావద్దని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తీర ప్రాంతాల గ్రామాలకు అయిన సావిత్రినగర్, గిరియంపేట మరియు దర్యాలతిప్ప, దొమ్మేటిపేట, ఫరంపేట గ్రామాల ప్రజలు కొంతమంది గృహాలు శిథిలావస్థకు గురయ్యాయని, అటువంటి వారు నూతనంగా గృహ నిర్మాణం చేసుకుంటున్న వారు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని, ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని ఆయన తెలిపారు. ఇప్పటికే పరిపాలనాధికారి అంకిత్ కుమార్ ఎమర్జెన్సీ కోసం కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, పునరావాస కేంద్రాలు ఉన్న ప్రజలకు భోజనాల ఏర్పాటుకు మరియు అత్యవసర సేవల కోసం ఆరోగ్య శాఖ మరియు పోలీస్ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, 24/7 ఒక ప్రత్యేకమైన టీం పర్యవేక్షణలో ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి కంట్రోల్ రూమ్కి ఫోన్ ద్వారా సమస్యను తెలపాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. పరిస్థితిని బట్టి అవి మన సైక్లోన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయినప్పుడు అది దేవుడి దయ వల్ల అది రాకూడదని మన అందరం కూడా కోరుకున్నాం. అటువంటి పరిస్థితి కానీ ఎదురైతే దానికి సంబంధించి ఫుడ్ ఏర్పాట్లు కానీ ప్రతి హాస్పిటల్ ఏర్పాట్లు కూడా అన్నీ ఏవైతే రెడీగా ఉండాలో అన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అందరితో కూడా మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా ఆందోళన పడకుండా ధైర్యంగా ఎన్నో మన ముందు ఫ్లడ్స్ అదేవిధంగా మిగతా సైక్లోన్స్ని కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు అందరూ కూడా ఒకరికొకరు రాజకీయాలు కానీ పార్టీలు అటువంటి ఇది లేకుండా ఎన్జిఓస్ అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ప్రాంతీయ పరిపాలన అధికారి అంకిత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న ముందా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ప్రాంతీయ పరిపాలన అధికారి అంకిత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న ముందా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 28వ తారీఖున కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. కాబట్టి భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లాలని ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యక్రమంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసర సమయంలో 0842321223 లేదా 2323-200 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. విపత్తు సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం అందుబాటులో ఉంటుందని తెలిపారు. తుఫాన్ కారణంగా యానాంలో పాఠశాలలకు, కళాశాలకు 3 రోజుల సెలవు ప్రకటించినట్లు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు. విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది అత్యవసర విభాగంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. Departments have also been informed to set up control rooms in their respective offices like PWD and municipality. Then one NDRF team has been contacted and they have confirmed that one NDRF team will reach Yanam by today. And cyclone relief shelters are ready. There are 16 cyclone relief shelters currently and they are ready to function. Mostly they are government schools and people have been announcements have been done and people are asked to leave there if they are in kacha houses or if they are in low lying areas. They have been asked to come to relief shelters. Schools and colleges have been declared holiday for 3 days from 27, 28 and 29 in respect of the cyclone. All the schools and colleges of Yanam. Then all the fishing boats, mechanized boats have been anchored at the jetty and fishermen have been advised not to venture into the sea for the cyclone period. Then tourism activities has been suspended for now till the cyclone period is there. Electricity department they are already conducting pruning exercises of overgrown trees which are near electrical poles.
and electricity departments has been instructed. So as soon as cyclone strikes, they will keep regular monitoring so that to restore power as soon as possible. Then health department has been informed. They have formed the teams, and with these teams they will be have enough instructed to have sufficient medicines and sufficient staff for the cyclone period. So we have been making teams, and they will be posted in different monitoring stations which we are planning. So we have 3 ambulances in the health department and 1 ambulance with the police department. So they will be posted at different places, and it will be made readily available for emergency cases. Then animal husbandry department, that has been instructed to inform the cattle owners so that we can reduce the damage to livestock. And PWD has already cleared all the major drains. Municipality is working on clearing minor drains so that whatever water is there and can easily flow. Then pump sets and mobile pump sets that are being arranged by PWD so that any inundated water that can be pumped out, and JCBs are to be arranged to clear roadblocks if any trees or something falls. So fire department and PWD together will remove all the blockages. So currently these are the arrangements. We are in constant contact with Pondicherry also. So they will send required support from there also, and we have asked support from NDRF also. So currently, as per the situation, we will inform, we will get more support. We are in contact with other agencies so that in case of emergency we can have prompt action. So currently this is a press brief from us. కాకినాడ జిల్లా జగ్గంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గురుకుల బాలిక వసతి గృహంలో విద్యార్థినులతో ముచ్చటించారు. వారి నుంచి హాస్టళ్ల సౌకర్యాల పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్ పరిశీలించి వంటశాలలో విద్యార్థులకు వండుతున్న ఆహారాన్ని రుచి చూసి పరిసరాలు పరిశీలించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గురుకుల బాలిక వసతి గృహంలో విద్యార్థినులతో ముచ్చటించారు. వారి నుంచి హాస్టళ్ల సౌకర్యాల పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్ పరిశీలించి వంటశాలలో విద్యార్థులకు వండుతున్న ఆహారాన్ని రుచి చూసి పరిసరాలు పరిశీలించారు. డైనింగ్ హాల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు స్టడీ అవర్లో ఉండడంతో వారితో చైర్మన్ కొంతసేపు మాట్లాడారు. డైనింగ్ హాల్ హాస్టల్ ప్రాంగణంలో లైటింగ్ తక్కువగా ఉందని, క్షణం లైట్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు తిరగడం లేదని, వాటి అన్నింటినీ రిపేర్ చేయాలని హాస్టల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం జగ్గంపేట నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. శుభ్రత, భద్రత, విద్య, డైనింగ్ వంటి అంశాలను రాష్ట్రంలో అన్ని పాఠశాలను సందర్శించి పరిశీలించడం జరుగుతుందన్నారు. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సరే ఆడపిల్ల మీద వెళ్ళిపోకరా. మిషన్ చేసి మీ నాన్నోళ్ళ పొలాలు కానీ, మీ నాన్నోళ్ళని ఎవరైనా తిట్టినా కానీ అవన్నీ చదవండి. 2 days
ఎవరికేం చెప్పిపోయింది ఇప్పుడు అది సేమ్ సార్ సాయంత్రం అండి ఈవినింగ్ స్నాక్స్ చెప్తాను బయట ఉన్నాను. కూరగాయలు రాలేదంటే అందుకని ఇందులో కూరగాయలు లేదు సరిపోతాయి ఏ చెప్తారండి అన్ని పక్కన కూరగాయలు అయితే దొరుకుతాయి కదా. చెప్పండి నాకు 300 వచ్చినాయి అదే ఎల్లమెల్లి వెళ్ళి పానీపూరి బాగుంటుందండి. క్వశ్చన్ క్లియర్గా ఆన్సర్ సార్ అరే అది వెళ్తుంది కదా బాగుంది రైటింగ్స్ అన్ని మహిళా పోలీస్ వాళ్ళు వచ్చి చెప్పారు సార్, ఇలాగా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి ప్రిన్సిపల్ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు సార్. తర్వాత ఎస్ఎంసీ వాళ్ళు వస్తే కూడా చెప్పారండి ప్రిన్సిపల్ మేడం గారు. అలాగే రేపు రేపు ఎలాగైనా చేయాలి. ఇంకోసారి వచ్చారంటే అప్పుడు బాగుంటుంది మేడం. కాకినాడ డిస్ట్రిక్ట్ అని మారుస్తాం. ఈరోజు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్ కూడా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే హాస్టల్లో వస్తువులన్నీ బాగున్నాయి, పిల్లల జాగ్రత్తల గురించి కూడా అక్కడ ఉన్న వార్డెన్ని చెప్పడం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ని కూడా విజిట్ చేసాం. పిల్లలందరూ కూడా చాలా చీర్ఫుల్గా ఉన్నారు. దాంతోపాటు ఫుడ్ అంతా కూడా బాగుంది. ఏదైతే చిన్న చిన్న లోపాలు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రత్యేకంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అవి చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేసుకోమని ఆదేశించడం జరిగింది. దాంతోపాటుగా విజిటర్స్కి సంబంధించి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో హాస్టల్ పిల్లల భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత అవసరం రెండూ ఉన్నాయి. దానికి సంబంధించి పేరెంట్స్ యొక్క ఫోటోలు, అదేవిధంగా ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోలను పెట్టుకొని విజిటర్స్ ఒక బుక్ తయారు చేసి ఆ బుక్లో వాళ్ళ పాప ఫోటో ఉంటుంది,
అదేవిధంగా విజిటర్స్ ఫోటో కూడా పెడతాం. 4 ఉంటాయా 3 ఉంటాయా వాళ్ళ కన్వీనియంట్ బట్టి. ఎందుకంటే తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు అన్ననో అక్కనో ఎవరో ఒకరిని పంపుతారు. ఏదైనా బయటికి తీసుకెళ్లాలన్నా లోపల కూర్చొని మాట్లాడాలన్నా దేనికైనా సరే విజిటర్ పాస్ ఒకటి కూడా చేసే విధంగా కూడా చెప్తాం. ఖచ్చితంగా ఆ విధంగా పిల్లల రక్షణ బాధ్యత కూడా తీసుకోవటం, అదేవిధంగా పాఠశాల పరిశుభ్రత కూడా ప్రధానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అన్ని పాఠశాలను కూడా వ్యక్తిగతంగా విజిట్ చేసి సంతృప్తికరంగా లేకపోతే మాత్రం తప్పకుండా అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల భద్రత అనేది ప్రధానమైనటువంటి అంశం. శుభ్రత, భద్రత, విద్య, అదేవిధంగా దాంతోపాటుగా వాళ్ళ డైనింగ్ సంబంధించి అన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా లోటుపాట్లు అయితే ఎలక్ట్రిసిటీకి సంబంధించి తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నాయి. యానాం కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం పరిధిలో ఆంధ్రప్రదేశ్ తుఫాను కారణంగా 3 రోజుల పాటు తీవ్ర తుఫాను మరియు భారీ వర్షం కురిసే నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తోటరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. యానాం కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం పరిధిలో ఆంధ్రప్రదేశ్ తుఫాను కారణంగా 3 రోజుల పాటు తీవ్ర తుఫాను మరియు భారీ వర్షం కురిసే నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తోటరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ తుఫాను కాకినాడ తీరం దాటే నేపథ్యంలో యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఇప్పటికే పునరావాస కేంద్రాలు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారని, తీర ప్రాంత మత్స్యకారులు, లోతట్టు ప్రాంత వాసులు పునరావాస కేంద్రాలకు చేరాలని తోటరాజు పిలుపునిచ్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి తిరగవద్దని, ఈ తుఫాను హెచ్చరికను అందరూ పాటించాలన్నారు. అలాగే తుఫానుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. దీనివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జాగ్రత్త పడొచ్చు అన్నారు. అంతేకాకుండా ఆపత్కాల సమయంలో ప్రజలందరూ జాగ్రత్త వహించాలన్నారు. అలాగే మరి ఈ తుఫాను భారీగా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే మీ అందరి కోసం ఒక టోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుచేతంటే ఇది భారీ నష్టాన్ని కలగజేసేటువంటి తుఫానుగా అందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పశువులు నష్టం కానీ జరగకుండా ఉండాలంటే మన వంతు మనం జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూనే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యవసర సమావేశమైన కోనసీమ జిల్లా మద్యం వ్యాపారులు. నష్టాల్లో మద్యం దుకాణాలు నడుపుతున్నాం అంటూ కోనసీమ మద్యం వ్యాపారుల అసోసియేషన్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యవసర సమావేశమైన కోనసీమ జిల్లా మద్యం వ్యాపారులు. నష్టాల్లో మద్యం దుకాణాలు నడుపుతున్నాం అంటూ కోనసీమ మద్యం వ్యాపారుల అసోసియేషన్ పేర్కొన్నారు. 2024-26 సంవత్సరాల మధ్య పాటదారులైన తమకు ప్రభుత్వం గెజెట్ ప్రకారం 20% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క షాపుపై ప్రతి నెల 2,50,000 రూపాయలు నష్టపోతున్నామని మద్యం వ్యాపారులు వెల్లడించారు. గెజెట్లోని పర్మిట్ రూములపై వసూలు చేస్తున్న 7,50,000 రూపాయల మొత్తాన్ని వాయిదాల రూపంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 15 రోజుల్లో మా డిమాండ్లను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేస్తామని హెచ్చరించిన కోనసీమ లిక్కర్ అండ్ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ మద్యం పాలసీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేసిన మద్యం వ్యాపారస్తులు. వ్యాపారంలో తీవ్రంగా వృద్ధులు నడుస్తున్నాం, నష్టాల్లో నడుస్తుంది. దీనికి కారణం ఏంటంటే మాకు ఇస్తానన్న 20% ఇవ్వలేదు. గెజిట్లో టెండర్లో పాల్గొనేటప్పుడు మాకు 20% ఇస్తాను. తర్వాత మేము షాపు రన్ చేసేటప్పుడు చూస్తే 9.5 వచ్చింది. మేము ఫైట్ చేయగా ఉన్నతాధికారులకి విజ్ఞప్తులు అందేవగా, అసోసియేషన్ ద్వారా అందేవగా వాళ్ళకి 4% పెంచారు. ఫిబ్రవరి నెలలో వచ్చింది అది. దాంతో టోటల్ 13.5 వస్తుంది. ఈ 13.5 కూడా చాలా విపరీతంగా లాసులో ఉన్నాయి. కొన్ని షాపులు 3 లక్షలు వస్తున్నాయి, కొన్ని షాపులు 1,50,000 వస్తుంది. టోటల్ స్టేట్ యావరేజ్ 27 అప్లికేషన్లకి ఒక షాప్ వచ్చింది. 52 లక్షలు ఒక షాప్ అప్లికేషన్ కాస్ట్ అయింది. కొన్ని 65 లక్షలు ఉన్నాయి, కొన్ని 85 లక్షలు ఉన్నాయి, కొన్ని 55 లక్షలు ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే షాపు ఒక్కొంటికి 2.5 నుంచి 3 లక్షలు లాస్ వస్తుంది పర్ మంత్ వచ్చేటప్పటికి. ఇది చాలదన్నట్టు జీవోలో లేనిది పర్మనెంట్ రూమ్ అంటూ మళ్ళీ కొత్తగా ఇచ్చారు. అది 7,50,000 బడ్డెన్ అవుతుంది మాకు. కానీ మాకు ఇస్తా అన్న 20% ఇవ్వకపోతే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మద్యం వ్యాపారులు అందరూ కూడా ఒక వారం రోజుల్లో షాపులు కట్టడానికి ఏ విధమైన అభ్యంతరం లేదని ఉన్నతాధికారులకి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. దయించి మమ్మల్ని బతికించండి, మద్యం వ్యాపారస్తుని చిన్న చూపు చూడొద్దని
మరొకసారి సవ్యంగా కోరుకుంటూ మాకు ఇస్తాన్న 20% ఇవ్వాలని ఈ ద్వారా కోరుతున్నాను. ద్వారా మాకు 2024-26 పీరియడ్ గాను మేమందరూ లక్కీ డిప్ ద్వారా ఎన్నికైన వ్యాపారస్తులు. మాకు ఈ లక్కీ డిప్ ద్వారా ఎన్నికబడినప్పుడు మాకు ఇచ్చిన గెజిట్లో మాకు 20% మార్జిన్ మనీగా ప్రాఫిట్ మార్జిన్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే మేము అయితే ఎన్నుకున్న తర్వాత మేము వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ 9.5% ఇచ్చారు. తర్వాత ఒక 4 నెలల తర్వాత దాన్ని 14.5గా కొంచెం ఇంక్రీజ్ చేసి నడుపుతున్నారు. అయినను మేము ఎంతో నష్టాల్లో ఈ వ్యాపారాన్ని కొనసాగించాము. రామారామి సంవత్సరం అయ్యింది. ఇంకనూ మా యొక్క లైసెన్స్ ఫీజులు కూడా మేము కట్టుకోలేని పరిస్థితిలో మేము గవర్నమెంట్కి సహకరిస్తూ లైసెన్స్ ఫీజులు కట్టుకుంటూ మేము ఈ రకరకాల ఇబ్బందులకి గురవుతూ నష్టాల్లో మేము వ్యాపారం కొనసాగిస్తున్నాం. అయితే గవర్నమెంట్ దయించి మాకు ఏదైతే ప్రామిస్ చేసినటువంటి 20% మార్జిన్ని మాకు ఇచ్చినచో ఎదుర మేము కొంచెం దీన్ని మా యొక్క వ్యాపారానికి ఊరటగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధమైన అభ్యంతరం లేకుండా సహకరించగలం. అయితే ఇలాంటి ఇవ్వలేని పరిస్థితుల్లో మా యొక్క వ్యాపారస్తులు తీవ్ర నష్టాలు గురవుతున్నారు. ఎదురెదర ఈ కట్టుకోలేని పరిస్థితుల్లో ముందు మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో ఉన్నందుకు కావున మేము ఏమీ చేయలేక ఒక 4-5 రోజుల్లో గవర్నమెంట్ మా యొక్క మనవిని అంగీకరించి ఏదైనా డెసిషన్ తీసుకుని మాకు ఆ 20% మార్జిన్ని అలాట్ చేసి మమ్మల్ని ఎదరికి తీసుకెళ్తున్న కోరుతున్నాం. అదర్వైజ్ మేము ఏం చేయాలనే పరిస్థితిలో మేము ఈ షాపులకు తాళాలు వేసి గవర్నమెంట్కి అప్పచెప్పే విధంగా మేము ఆలోచించుతున్నాం. అందరూ కలిసి కోనసీమ జిల్లా అంతా కూడా యూనియన్గా ఈ రోజుని మీ యొక్క బాధల్ని అందరూ కలిసి యూనియన్గా కలిసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ఆలోచించి మాకు 20% మార్జిన్ ఇప్పించి మా వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నారు. యానాం ద్రాక్షారామ రోడ్లో బైపాస్ నుండి నల్ల చెరువు వరకు రహదారిలో అనేక మంది పడిపోయి ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని చాలా మంది చూశారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లడం జరిగింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యానాం కాంగ్రెస్ పార్టీ అండ్ టీం ఆగ్రహం వ్యక్తం చేశారు. యానాం ద్రాక్షారామ రోడ్లో బైపాస్ నుండి నల్ల చెరువు వరకు రహదారిలో అనేక మంది పడిపోయి ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని చాలా మంది చూశారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లడం జరిగింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యానాం కాంగ్రెస్ పార్టీ అండ్ టీం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అద్దని దినేష్ సొంత ఖర్చులతో రహదారిలోని గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమంలో యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్దేశంతో సొంత డబ్బులతో ఈ రోజు ఇక్కడ మరి డస్ట్ వేసి ఇది శాశ్వతం కాదండి. ఇది వేసినా సరే మళ్ళీ ఫ్యూచర్ లో పాడైపోతుంది. శాశ్వతంగా చేయట్లేదు. ప్రభుత్వం ఇప్పుడైనా సిగ్గు తెలిసి శాశ్వతంగా దీనికి పరిష్కారం చేస్తుందని, సీసీ రోడ్ వేస్తుందని ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఫేస్బుక్ లో పెట్టి ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు అంటున్నారు. మరి ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నాడో, ఢిల్లీ ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు కూడా ఓకే, ఏదైతే ప్రభుత్వం ఉందో ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరిని కూడా మేము సూటిగా క్వశ్చనిస్తాం. మీరు ఏం చేస్తున్నారయ్యా, మీకు వచ్చే ఫండింగ్లు ఏం చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని క్వశ్చనిస్తున్నాం. ఈ రోజు ఎంతో మంది గోతుల్లో పడి దెబ్బలు తల్లికి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ బాధ, ఆవేదన, ప్రజల యొక్క ఫీలింగ్ అర్థం చేసుకుని సొంత డబ్బులతో ఈ రోజు మరి గోతులు కప్పట్టడానికి మేము ఎదురుకొచ్చామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. యానం ప్రజలు గాని, పరిసర ప్రాంత ప్రజలు గాని దీన్ని ఒకసారి గుర్తిస్తారనే ఉద్దేశంతో ఆ పడిపోతున్న ప్రజలు చూసి వాళ్ళ మనోభావంతో, మాకు మా ఆత్మభావాలతో సొంత డబ్బులతో ఈ రోజు ఇక్కడ వేయించడం జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకుంటారు యానం ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా. హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు. కొంచెం ఆయనకి ఎదరికి వెళ్దామండి. కొడుతాం బార్ ఎదరికి చాలు ఎదరికెళ్ళి అదే అక్కడ చాలు
కాకినాడ రూరల్ సూర్యారావుపేట మొందా తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన అధికారులు మరియు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేత. పర్యాటకులు సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావద్దని ఆదేశాలు జారీ చేశారు. కార్తీక మాసంను పురస్కరించుకొని సముద్ర స్నానానికి భక్తులు వెళ్లకుండా పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది గస్తీ ఏర్పాట్లు చేశారు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట మొందా తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన అధికారులు మరియు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేత. పర్యాటకులు సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావద్దని ఆదేశాలు జారీ చేశారు. కార్తీక మాసంను పురస్కరించుకొని సముద్ర స్నానానికి భక్తులు వెళ్లకుండా పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది గస్తీ ఏర్పాట్లు చేశారు. మళ్ళీ వచ్చేస్తుంది మెసేజ్ సెట్టింగ్స్ ఈ మంత తీవ్రమైనటువంటి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో దాదాపు 5 మండలాలు మనకి సివియర్లీ ఎఫెక్ట్ ఉంటుంది. పెద్దాపురం డివిజన్లో ఒకటి, మాకు మిగిలినవి కాకినాడ డివిజన్లోను. సో కాకినాడ ఆర్డీఓ కింద ఈ 4 మండలాలు నేను పర్యవేక్షిస్తున్నాను. సివియారిటీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 90 పునరావాస కేంద్రాలను ఇప్పటికే గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలన్నిటికీ ఇన్ఛార్జీలు పెట్టారు. జనరేటర్ సౌకర్యం ఇప్పిస్తున్నాం మేము. అదేవిధంగా కంటిన్యూస్ డ్రింకింగ్ వాటర్కి కూడా ఆర్డబ్ల్యూఎస్ వారితో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఫిషర్మ్యాన్ ఏరియాలో నేరుగా ప్రభావం చూపేటువంటి మండలం మాకు ఉప్పాడ కొత్తపల్లి ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఒక 2000 కుటుంబాల దాకా సముద్రం ఒడ్డున ఇళ్ళు ఉంటాయి. వాటిలన్నిటికీ ఖచ్చితమైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి వారందరినీ కూడా రేపు ఉదయం నుండి పునరావాస కేంద్రాలకి వచ్చామనేసి హెచ్చరించడం జరిగింది. ఆటోల ద్వారా వారందరినీ హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార పెద్దలందరితోటి కూడా ఇప్పుడే ఒక 200 మందితో అన్ని గ్రామాల నుండి సమావేశం జరిపి వారందరి సహకారం కోరటం జరిగింది. కొంచెం రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. మేము చాలా తుఫాను చూసామండి, ఏం పర్వాలేదు అనేటువంటిది రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇది అన్నిటి తుఫాను వంటిది కాదు, మనకి తీరం దాటుతున్నది. ఎక్కడో తీరం దాటే తుఫాను కాదు కాబట్టి హెవాక్ మనకే ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరికీ నచ్చటం జరిగింది. అదేవిధంగా హోప్ ఐలాండ్లో ఒక 110 మంది ఉండిపోయారు. వారు 110 మంది తీసుకురావడానికి 5 టగ్ బోట్లతోటి పోలీసు రెవెన్యూ సిబ్బంది ఉదయం నుండి అక్కడే ఉన్నారు. బట్ వారు కూడా రావడానికి నిరాకరిస్తున్నారు. సరే ఇంకొక 2 అవర్స్ వారిని బతిమాడి లేకపోతే బై ఫోర్స్ అయినా వారిని ఒడ్డును తీసుకొచ్చేయడానికి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. సో అన్ని విధాలైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మన కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో ఫిషర్మెన్స్ ఎక్కువ సమాచారం. చర్యలందరూ అన్ని మండలాల్లోనూ ఒకేలాగా ఉంటాయి సార్. అక్కడైతే మనకి ఇంటెన్సిటీ తేడాన్ని బట్టి మనకి ఉప్పాడ దగ్గర తీరం దాటుతుంది అంటున్నారు. నెక్స్ట్ ఉప్పాడలో చాలా ఇళ్ళు అన్నీ కూడా చాలా గ్రామాలు సముద్రం ఒడ్డునే ఉంటాయి. కాబట్టి మాకు అక్కడ ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం ఎంఆర్ఓలు, ఎండిఓలు, 2 డిప్యూటీ కలెక్టర్స్ని అక్కడే డిప్లాయ్ చేయడం జరిగింది. 4 ఎండిఓస్ని, ఎంఆర్ఓస్ని కూడాను.
ప్రత్యేకంగా ఉంది. అదేవిధంగా కాకినాడ రూరల్లో మనకి పగడాలపేట కానీ సూర్యాపేట కానీ అటు అంటే కాకినాడ టౌన్కి అవతల పక్కన ఉండేటివి, టౌన్కి అవతల పక్కన ఉండేటువంటివి దాదాపు 7-8 గ్రామాలు ఉంటాయి. అవి కూడా సముద్రం ఒడ్డునే ఉంటాయి కానీ అంత మరీ నీళ్ళల్లోకి ఉండవు. బట్ హెవోక్ అంటే గాలి విపరీతంగా రావటం వల్ల జరిగే నష్టం అయితే ఉంటుంది. కాబట్టి కాకినాడ అర్బన్లోని ఏటిమోగా ఒకటి వాటిలన్నింటినీ కూడా మేము అంతే తీవ్రతతోటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. అక్కడే తీరం దాడుతున్న నేపథ్యం పవన్ కళ్యాణ్ మీతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఆయన ఇక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ మీరు ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుండి అంటే ఈ సైక్లోన్ కన్ఫర్మేషన్ జరిగిన దగ్గర నుండి చీఫ్ సెక్రటరీ గారు ఒక 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి వరకు డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకమైనటువంటి ఇచ్చేస్తూ తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి అంటే అరెస్ట్ తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి వారు కూడా కలెక్టర్ గారితో నిన్న 2 సార్లు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సూచనల మేరకే ఇక్కడ మొబైల్ హాస్పిటల్ కూడా ఒకటి ఇమ్మీడియట్గా పెడుతున్నారు. అదేవిధంగా అంటే పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి అధికారులను కూడా సూపర్వైజ్ చేయడానికి, మాకు కింద స్థాయి అధికారులందరికీ గైడెన్స్ ఇవ్వడానికి అన్ని రకాలైనటువంటి సపోర్టు చేస్తూ దానికి తగ్గినటువంటి బడ్జెట్స్ కూడా మంజూరు చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్గా రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా మంత్రివర్గంలోని సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా మా అధికారులందరినీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటున్నారు. పొజిషన్ అంటే రేపు ఎల్లుండి మనకి యాక్చువల్గా రేపు సాయంత్రం నుండి సివియారిటీ గ్రౌండ్ మీద కనపడుతుంది కాబట్టి అప్పటి నుండి ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వచ్చే 3 రోజుల పాటు జిల్లాలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడే నేపథ్యం ఉన్నాయని పరిస్థితులు అధికార యంత్రాంగం చెప్పిన తరుణంలో మంత్రులు ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? మీకు ఏమన్నా అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి డెఫినెట్గా అటువంటి ఇది ఉంటుందండి. ఇప్పుడు దాకా లేదు కానీ డెఫినెట్గా ఇంటెన్సిటీ లేదంటే తీవ్రతను బట్టి మనకి జరిగే నష్టాన్ని బట్టి ఖచ్చితంగా మీకు ముందు తెలుసు ఉద్దు తుఫాను ఏ విధంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గరుండి అలాగా మానిటర్ చేసి చూసారో అదే టైప్ ఇప్పుడు కూడా ఉంటుంది. సహజం, అది క్వైట్ న్యాచురల్. ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంటుంది కాబట్టి అది ప్రాబ్లం. వచ్చే 3 రోజుల పాటు జిల్లా ప్రజలకు మీ దగ్గర నుంచి ఏ విధంగా చర్యలు అందరూ కూడా తుఫాను ప్రాంతం అంటే సముద్రం ఒడ్డే కాదు, అదర్ దాన్ ఏరియా అంటే మెట్ట ప్రాంతాల్లో కూడా మీకు గాలి వచ్చి చెట్లు లైట్ స్తంభాలు లేకపోతే తోటలో పడే అవకాశం ఉండిపోతుంది. కాబట్టి అందరికీ కూడా మైటో ద్వారా మైకు పెట్టి చెప్పించడం జరుగుతున్నది. విరిగిపోయినట్టు చెట్ల దగ్గర కానీ లైట్ స్తంభాలు పాడైపోయిన ఇళ్ళ దగ్గర నుంచోవద్దు. సఫిషియెంట్ కూరగాయలు నిత్యావసర వస్తువులు ముందుగానే కొనుక్కుని దాచుకోండి. అదేవిధంగా కొవ్వొత్తులు కానీ లైటింగ్ సామాగ్రి ఛార్జ్ లైట్లు కూడా అవి దగ్గర పెట్టుకోండి. అప్పటికప్పుడు ఇబ్బంది పడతాం కానీ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఆగి కొన్ని సరుకులు నెక్స్ట్ డేస్ ఆఫ్టర్ సైక్లోన్ రాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సఫిషియెంట్గా నిల్వ ఉంచుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.